రఘు ఏమైంది? శోభరాజుని చూడడానికి నేను ఈరోజు వెళ్ళడం లేదు. వాడి కంట నేను పడకూడదు. నాకు తలదచ్చుకోవడానికి చోటు కావాలి. నువ్వు తమ్ముడితో మాట్లాడేవా? అదంతా తర్వాత చెప్తాను. పద. సరే బండికు. శత్రుహి తప్పుగా అనుకున్నాను. నన్ను క్షమించు బాస్, ప్లీజ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. బాస్, రే బాస్, శోభరాజు దగ్గర నుంచో కదా నువ్వు? ఇప్పుడు వచ్చి చూడు అక్కడ ఏం జరుగుతుందో. రారా. బాస్, నువ్వు వెళ్ళొద్దు. ఆగు బాస్. బాస్ ప్లీజ్, ప్లీజ్ నా మాట విను. బాస్ ఆగు. అమీరా, చెప్పేది వెళ్ళొద్దు. రావద్దు బాస్. ప్లీజ్ బాస్. అమీరా, రావద్దు. Oh God! Boss! ఆగు! ఆగమంటే ఏంటి? నువ్వు వెళ్ళొద్దు. నువ్వు రా. రా! బాస్! వాడిని మొహం మీద కొట్టి చంపకండి రా. యాక్సిడెంట్ లో చచ్చినట్టు కనపడాలి. బాగా మందు కొడిని తోసేసిన రా వాడిని. అక్కడ రౌడీలు మా బాస్ని చంపేస్తున్నారు. ప్లీజ్ హెల్ప్ మీ. స్టాప్ స్టాప్ స్టాప్. సార్ 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 ప్లీజ్ హెల్ప్ మీ సార్. సార్ ఆగండి సార్. హెల్ప్ చేస్తాం సార్. నా బాస్ని కాపాడండి. ఎవరైనా రండి. నా బాస్ని కాపాడండి. అయ్యా ఎవరైనా రండి. ఎవరైనా రండి.
ఈ రౌడీ వెధవలు అక్కడ బాస్ ఆ రోజు నువ్వు నన్ను కాపాడావు, ఈ రోజు నేను నిన్ను కాపాడాను. దీంతో మన లెక్క తీరిపోయింది. ఇంకోసారి పోటీకి వచ్చావో నేను నిన్ను ఊరికి వదిలిపెట్టను. బాయ్ దివ్య. బాయ్. లెట్స్ గో, బీ హ్యాపీ. అన్నయ్య, అన్నయ్య, అయ్యో, అన్నయ్య, 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 No! 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 Alia! 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 Ay! వాణ్ణి వాణ్ణి నేను ఊరికే వదిలిపెట్టావు. నువ్వు అక్కడ వెళ్ళొద్దు. Hey! వద్దు బాస్. వాడి ప్రాణం పోయిపోతే నా ప్రాణం పోవాలి. వాణ్ణి బాస్, నా మాట విను. బాస్ ప్లీజ్, నేను చెప్పేది విను. బాస్, నేను చెప్పేది విను. బాస్, బాస్, వెళ్ళు. ఆ శోభరాజుని చంపి నీ పగ తీర్చుకో. ఒక చెడ్డవాడిని చంపినందుకు గవర్నమెంట్ నీకేమీ అవార్డు ఇవ్వదు. యావజ్జీవ శిక్ష, ఉరి శిక్ష విధిస్తుంది. అది ముందు తెలుసుకో. ఇలా చూడు, రేపు వాడికి వ్యతిరేకంగా కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పి నీ పగ తీర్చుకో. నేను చెప్పేది విను. విక్రమ్ని చంపిన వాళ్ళు తప్పించుకోకూడదు. మీ అన్నయ్య హత్య ఆత్మహత్య కాకూడదు. శోభరాజ్ హంతకుడని నిరూపించాలి. అది నీ ఒక్కరు ఎలా అవుతుంది? బాస్ ప్లీజ్, ప్లీజ్ నా మాట విను బాస్, ప్లీజ్. దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. మిస్టర్ బోస్, ఈ నెల 15వ తారీఖు రాత్రి ఏం జరిగిందో వివరంగా కోర్టు వరకు చెప్పండి.
ఈ ఏరియాలో అందరినీ బెదిరించి మామూలు వసూలు చేసే ఒక రౌడీయే ఈ శోభరాజ్. వీడికి తోడుగా మా అన్నయ్య ఉన్నాడు. ఈ శోభరాజ్ మా ఏరియా జనాన్ని బెదిరించి ఖాళీ చేయించి ఆ స్థలంలో ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలని ప్లాన్ వేశాడు. దాన్ని నా ఫ్రెండ్ విక్రమ్ ఎదిరించాడు. దాంతో ఇతను పగ పెంచుకున్నాడు. ఆ రోజు రాత్రి శోభరాజ్ మా ఇంటికి వచ్చాడు. అతని వెంట మా అన్నయ్య కూడా ఉన్నాడు. విక్రమ్ నాకు వ్యతిరేకంగా గొడవ చేస్తున్నాడు, అతన్ని తీసుకురా మంచిగా మాట్లాడి చూద్దాం అన్నాడు. నేను అది నమ్మి